మొన్న గ్రామ సర్వేయర్లు సమ్మె చేశారని చెప్పి ఇది ఆందోళనకి దిగారు కాబట్టి వాళ్ళకి మెయిన్ నాయకులందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం విత్డ్రా చేసుకుంది ప్రభుత్వం. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోగా వాటి కోసం ప్రశ్నిస్తున్నారని గ్రామ సర్వేయర్లను మూకుమ్మడిగా సస్పెండ్ చేసి కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈ నెల 5వ తేదీ నుంచి భూముల రీసర్వే విధుల్లో పాల్గొనకుండా గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వేయర్లు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. దీంతో వాళ్ళ మీద కక్షపూర్తంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు అన్ని జిల్లాల్లో అధ్యక్షులు ముఖ్య నాయకులు చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసి అంతటితో ఆగకుండా ఆ సస్పెన్షన్ వారి సర్వీస్ రిజిస్టర్లు నమోదు చేయించేందుకు ప్రయత్నించింది. భయపెడితే లొంగేది లేదని, తమ న్యాయమైన డిమాండ్లు అంగీకరించకపోతే ఆందోళన విరమించేది లేదని సర్వేయర్ల సంఘం స్పష్టం చేసి విధులకు గైర్హాజరైంది. దీంతో అసలే అంతంత మాత్రంగా జరుగుతున్న రీసర్వే పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు సర్వేయర్లకు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలోని ఇతర ఉద్యోగుల నుంచి మద్దతు రావడం, ప్రజల్లోని వాళ్ళ ఆందోళన చర్చనీయాంశంగా మారుతూ ప్రభుత్వం చర్చలకు అంగీకరించింది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంఘం నాయకులతో చర్చలు జరిపారు. వాళ్ళ ఆందోళన సీఎం చంద్రబాబుకి వివరించి ఎట్టకేలకు కొన్నింటిపైనైనా పరిష్కరించేందుకు హామీ ఇప్పించారు. తమ పోరాటానికి ఫలితం రావడంతో సర్వేయర్లు ఆందోళన విరమించారు. ఈ నేపథ్యంలో సర్వేయర్లపై విధించిన సస్పెన్షన్ శుక్రవారంలో ఎత్తివేసింది. ఈ సందర్భంగా సర్వేయర్ల సంఘం అధ్యక్షుడు మధుబాబు మాట్లాడుతూ తమ బేసిక్ పేను పెంచడానికి, ప్రమోషన్ ఛానల్ కల్పించడానికి, సర్వేయర్లకు ఇతర అదనపు సర్వే పనులు చెప్పకుండా హామీ లభించినట్టు చెప్పారు.